అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్ట్ అయినటువంటి వెనిజులా అధ్యక్షుడిని మాకు మిలిటరీ పవర్ ఉన్నదని చెప్పి ఆ దేశం పైన దాడి చేసి అతన్ని తీసుకుపోవడం అనేటటువంటి జరిగింది. గతంలో చేయలేదా? సామ్రాజ్యవాద దేశం అంటే సద్దాం హుస్సేన్ పైన చేసింది. ఖనిజ సంపదలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో దాడి చేయడం, ఆ చెమురు కానీ ఖనిజ సంపదలనంతా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనేటటువంటి ఆలోచనతో ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఈ రోజు ట్రంప్ చేస్తున్నాడు. చేసి ఏం చెప్తాడు? అతను మొదలు ఆ దేశంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అని చెప్పి ఈ రోజు డ్రగ్స్ అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కు తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది. నిజానికి ఏ రోజు కూడా డ్రగ్స్ అనేటటువంటిది లేదు. ఒక ముద్ర వేయడం, ఆ దేశ అధ్యక్షులని ఉరిదీయడము, చంపడం అనేటటువంటిది చేస్తుంది. ఇది సరైనటువంటి చర్య కాదు. మేమైతే ఇది ఉగ్రవాద చర్యగానే ప్రకటిస్తున్నాం. పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునేటటువంటి ట్రంప్ నువ్వు వచ్చినప్పటి నుండి ఒక పిచ్చోన్ లాగా ప్రవర్తిస్తున్నాడు. మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందనేది అనిపిస్తుంది.